నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రపంచ రికార్డుల గ్రహీత, కవిరత్న, బహుముఖ ప్రజ్ఞాశాలి, ఐఏఎస్ హోదా గల రిటైర్డ్ కమర్షియల్ ట్యాక్సెస్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ చింతల శ్రీనివాస్ గారు ప్రస్తుతంతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ శ్రీనివాస్ గారు నమస్తే. విష్ణు గారు. శ్రీనివాస్ గారు, 33 ఏళ్ల కుర్రాడు సంవత్సరానికి 312 కోట్లు సంపాదిస్తున్నాడంట. ఎవరతను, ఎందుకు అంతలా సంపాదిస్తున్నాడు, ఆ కథ కమామిషి ఏంటో నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను. అత్యద్భుతమైన ఒక టాపిక్ ఇది. ప్రపంచవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించిన ఒక వ్యక్తి, మీరు అడిగిన 312 కోట్ల వార్షిక సంపాదన యూట్యూబ్ ఛానల్ ద్వారా. అతను ఎవరో కాదు, మార్క్ ఫిష్బ్యాచ్. కుర్రోడు. ఆ మార్క్ ఫిష్బ్యాచ్ కుర్రోడు యొక్క ఏజ్ 33 years. 33 సంవత్సరాల కుర్రోడు యూట్యూబ్ ద్వారా 312 కోట్ల ఆర్జిస్తున్నాడు. ఇట్స్ నాట్ ఎ జోక్, ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్. విష్ణు, ఎందుకంటే మార్క్ ఫిష్బ్యాచ్, అతని యూట్యూబ్ ఛానల్ పేరు మార్కిప్లయర్. PLIER. ఎస్, అదొక సంచలనం. అతని యొక్క ప్రత్యేకత ఏంటి? ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు? 33.6 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు. యూ కెన్ ఇమాజిన్. అంటే కంటెంట్ ఉంటేనే, అటు వ్యూయర్స్ కంటెంట్మెంట్ వారికి ఉంటేనే అప్పుడు కానీ ఛానల్స్లో ఉన్నట్టుగా ఈ యూట్యూబ్ వీడియోస్ని చూడరు. అది లోకవిదితమే. విష్ణు, అయితే ఇతను పుట్టింది యుఎస్లో, హవాయి ఐలాండ్స్లో, హోనోలూలులో, సిన్సినాటిలో జన్మించినటువంటి ఒక మన యూట్యూబర్. హీ హ్యాస్ క్రియేటెడ్ హిస్టరీ. ఎస్, 19.3 బిలియన్ వీడియోస్ చేశాడు. అంటే కొన్ని కోట్లు. ఎలా సాధ్యం? అన్నీ కూడా క్వాలిటీవే. ఈ సందర్భంలో మన సుమన్ టీవీ వేదిక ద్వారా ప్రపంచానికి మనం తెలియజేసిన ఒక పాయింట్ ఏమిటంటే, ఎవరైనా యూట్యూబర్, అప్కమింగ్ యూట్యూబర్, స్టార్ట్అప్ లాగా, ఆర్ హూ ఈజ్ ఆల్రెడీ జర్నీయింగ్, ట్రావెలింగ్ విత్ యూట్యూబ్, మేకింగ్ వీడియోస్, ఆర్ అద్భుతమైన ఒక స్థానం ఉన్నటువంటి వారు కూడా ఇతని నుండి స్ఫూర్తిని తీసుకోవచ్చని నా ఉద్దేశం, విష్ణు. ఎందుకంటే మార్క్ ఫిష్బ్యాచ్ ఎప్పుడు కూడా హారర్ వీడియో గేమ్ చేసేవాడు, చేస్తున్నాడు, ఇక చేస్తానని చెప్పాడు. అయితే తన ఉద్దేశం ఏమిటంటే, సోషల్గా ఎవరికైనా కనెక్ట్ అవ్వాలంటాడు. అది నిజమే. అయితే ఈ మధ్య కాలంలో ప్రపంచ ప్రఖ్యాత జర్నలిస్టులు వారిని ప్రశ్నించినప్పుడు ఏం చెప్పాడంటే, నాకు 312 crores వచ్చాయంటే నేనే ఆశ్చర్యపడుతున్నానని చెప్పాడు. ఆటోమేటిక్గా వారి అకౌంట్కి మీకు తెలిసినట్టుగా ఆన్లైన్లో క్రెడిట్ అవుతుంటాయి. ఈ నీ నాట్ గో టు ఎ బ్యాంక్, రైట్, గివ్ ఏ చెక్ ఆర్ విత్డ్రా ఆర్ నో ది పొజిషన్, ఆటోమేటికల్లీ వారి అకౌంట్కి అవి క్రెడిట్ అవుతుంటాయి. అయితే ఇక్కడ పాయింట్ ఏమిటంటే, నిరంతర కృషి అనే సూత్రం, క్రియేటివిటీ. మార్క్ ఫిష్బ్యాచ్ సూత్రం ఏంటంటే క్రియేటివిటీ. మూడవతనం ఏమిటంటే, మీకు ఏదైతే నచ్చుతుందో మానసికంగా, ఇతరులను హర్ట్ చేయకూడదు అంటాడు. యూ షుడ్ నాట్ హర్ట్ ఎనీబడి. యూ షుడ్ డూ వాట్ ఎవర్ యు మేక్ విత్ ఫుల్ హార్ట్, మైండ్ అండ్ సోల్. అదే ఆయన ప్రిన్సిపల్. అయితే ఈ సందర్భంలో సోషల్ మీడియాకి నా తరఫున, మన సుమన్ టీవీ తరఫున మన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, నంబర్ 1 పొజిషన్ అవడానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా తీసుకొని ఏ వ్యక్తి అయితే కోరుకుంటాడో క్వాలిటీ కంటెంట్ ఉండాలి. అది అందరికి తెలిసిందే. కానీ క్వాలిటీ కంటెంట్లో కూడా ఇంకా కొత్తదనం ఉండాలి, న్యూనెస్, డిఫరెన్స్ ఉండాలి. అరే, ఈ ఆలోచన నాకు రాలేదే, ఈ సామాజిక స్పృహ కలిగించే ఒక అంశాన్ని నేను స్పృశించలేదే, నేను ప్రజల్లోకి ఎక్కువగా చొచ్చుకొని పోవడం లేదే, ప్రజా సమస్యల్ని నేను వెలికి తీసి ప్రపంచానికి చూపించడం లేదే అన్నట్టు ఒక ప్రశ్నలు కలగాలి. ఇక్కడ మన ఫిష్బ్యాచ్ ఒక ప్రత్యేకం ఏమిటంటే, హీ టేక్స్ కరెంట్ ఇష్యూస్, కనెక్టివిటీ పెంచుకుంటాడు. నెట్వర్క్ అద్భుతంగా ఉంది, హీ విల్ మేనేజ్ ఇట్. అలాగే అతి ముఖ్యంగా తనకి హారర్ వీడియో గేమ్స్ అంటే చాలా ఇష్టం. ఓకే, మనకు కూడా మన సినీ ఫీల్డ్లో కానీ ఇతర రంగాల్లో కొందరు ఉన్నారు, సృజనాత్మకత ఉంది, వారికి ఏంటంటే హారర్ ఇష్టం. నిజంగా విష్ణు చెప్పాలంటే ఒక మాట, ఈ రోజున చిల్డ్రన్ అంటే చైల్డ్ వరల్డ్ అంటే చిల్డ్రన్ వరల్డ్ ఆకట్టుకుంటే, యూత్ని ఆకట్టుకుంటే మీరు ప్రపంచాన్ని గెలిచినట్టే. సో
ఇక్కడ మన ముఖ్యోద్దేశం వారిని స్ఫూర్తిగా తీసుకొని ఆల్ సోషల్ ప్లాట్ఫామ్స్ అందరూ కూడా క్వాలిటీ పెంచుకోవడంలో వారు ఎప్పుడు కూడా నిమగ్నమై ఉంటారు. క్రియేటివిటీ ఉండాలి, అతి ముఖ్యంగా కొత్తదనం ఉండాలి, న్యూనెస్, డిఫరెంట్గా ఉండాలి. ఇన్ ఎఫెక్ట్ కనెక్టివిటీ ఉండాలి, సమాజానికి అత్యంతగా ఉపయోగపడేవి. అందుకని ఒకప్పుడు మనకు తెలిసినట్టుగా ఆస్కార్ వైల్డ్ అని ప్రపంచ ప్రఖ్యాత కవి ఆస్కార్ వైల్డ్, అతని సిద్ధాంతము ఆర్ట్ ఫర్ ఆర్ట్స్ సేక్ అన్నాడు. కానీ ఇప్పుడు ఈ ఆధునిక ప్రపంచంలో మోడర్న్ వరల్డ్లో ఆర్ట్ ఫర్ ఆర్ట్ సేక్ కాదు, ఆర్ట్ ఫర్ సొసైటీ సేక్, ప్రజల కోసం. సో ఎప్పుడైతే కొత్తనంతో ముందుకు పోతారో ఖచ్చితంగా వారి సబ్స్క్రైబర్ సంఖ్య మిలియన్స్లో 33.6 మిలియన్స్. అటు వాసిలో ఇటు రాశిలో, రాశి అండ్ వాసి, క్వాంటిటీ అండ్ క్వాలిటీ రెండింటిని కూడా ముందుకు తీసుకునేటువంటి ఒక మన మార్క్ ఈజ్ ఆల్వేస్ ఏ గోల్డెన్ మార్క్. థ్యాంక్ యూ సో మచ్ చింతల శ్రీనివాస్ గారు. మై డియర్, 33 సంవత్సరాల వయసుకే 312 కోట్లు ఆర్జిస్తున్న వరల్డ్ వైడ్గా ఫేమస్ అయినటువంటి యూట్యూబర్ మార్క్ ఫిష్బ్యాచ్ గురించి, యూట్యూబ్ స్టార్ విష్ణు, యూట్యూబ్ స్టార్, రైట్. సో ఆ యూట్యూబ్ స్టార్ మార్క్ ఫిష్బ్యాచ్ గురించి నేను ఇవాళ మీ ద్వారా మరింత ఎక్కువగా తెలుసుకోగలిగాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మై డియర్.